డివిజన్లో ఎంత దీనమైన పరిస్థితి అంటే అకాల వర్షాల కారణంగా వివచ్చమైన మురికి వాటరు, రోడ్లు లోతల ప్రాంతాలు వాటరు కనీసం ఈ డివిజన్ బతుకునే అధికార పార్టీ నాయకుడు ఎవడు లేడు. ఉన్నా గాంధీ ఓని పేరుకున్నాడు ఎమ్మెల్యే, మరి ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడు కూడా తెలియదు. ఇంకా విషయం ఏంటంటే నిన్ననే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ప్రధాన కార్యక్రమం జరిగింది. ఎందుకు ముట్టడించామంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మేము హైదరాబాద్ విశ్వనగరం తీర్చిదిద్దినాం. మా అంత హీరోలు ఎవరు లేరు, ఈ రాష్ట్రాన్ని మేమే పాలిస్తున్నాం, కుటుంబ పాలన మాదేని గొప్పలు చెప్పుకున్న కేటీఆర్ కేసీఆర్ ఒక్కసారి అన్ని నియోజకవర్గాల్లో నీ నాయకులు పర్యటించమని చెప్పు, ఒకసారి చూడు ఎంత దరిద్రంగా ఉందంటే ఈ మురికి వాటర్ పక్కన బిజినెస్, ఒక టీ స్టాల్, టెంపుల్స్, ఇక్కడ రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళడానికి చాలా సఫర్, గలీజు డ్రైనేజ్ వాటర్. ఒక్కరు క్షణం ఇక్కడ వచ్చి పనిచేసే నాలుగు ఎవరు లేడు. ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టి మేము హైదరాబాద్ విశ్వనాథ్ తీర్చిదిద్దాం, ఏదో ఒక ఇనాగ్రేషన్ చూపించి ఒక్క దగ్గర రిబ్బన్ కట్ చేసి మొత్తం ఏమని చేసామని హైదరాబాద్ లో విశ్వనాథ్ తీర్చిదిద్దామని గొప్ప చెప్పుకున్న కేటీఆర్ కేసీఆర్ మీకు సిగ్గు శరం ఉండాలి. వెంటనే మీరు రాజీనామా చేయాలి, మీ ప్రభుత్వం దిగిపోవాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న ప్రోగ్రాం జరిగింది. ఈ రోజు షేర్లింగపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైపాల్ యాదవ్ గారి నాయకత్వంలో డివిజన్ పాటించడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మిత్రుల మీద చూడండి మొత్తం ఎంత దరిద్రంగా ఉందో. ఈ వాటర్ చిన్న పిల్లలకు థ్రోట్ పెయిన్స్, ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, డెంగ్యూ ఇవన్నీ ఎంటర్ అవుతున్నాయి. ఇలా ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి? చనిపోవాలని మీరు కోరుకుంటారా? మా ప్రభుత్వం గొప్పల ప్రభుత్వం చెప్తుంది. మీరు వెంటనే సిగ్గు ప్రజలకు క్షమాపణ కోరి సిగ్గు శరం ఉంటే ఇండియా ఈ ప్రాంతానికి క్లియర్ చేయించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.